హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. మీరు ఇప్పటికే ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు దురంధర్ 2 అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చూసేసే ఉంటారు. మళ్ళీ దాని గురించి చెప్పనక్కర్లేదు, ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చాయి కాబట్టి అందరూ మ్యాక్సిమం చూసేసి ఉంటారు. కానీ ఇప్పుడు ఓటీటీలో ఏ సినిమా చూడాలని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. సో మీ అందరి కోసం నేను ఒక సినిమా సజెస్ట్ చేస్తానండి. మన హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సినిమా కాదు, వెబ్ సిరీస్ అనమాట. మీరు ఖచ్చితంగా ఆ సిరీస్ అయితే చూడండి. మీరు అందరూ ఖచ్చితంగా మంచిగా ఫీల్ అవుతారు. ఆ సిరీస్ పేరు ఏంటంటే ముత్తు అలియాస్ ది కాటన్ అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇది ఇది ఒక డార్క్ కామెడీతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కూడుకున్న సిరీస్ అనమాట. ఎవ్రీ ఎపిసోడ్ మీకు ఎంగేజ్ చేస్తుంది. టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. ఒక ఈ శరీరం లేని ఒక తలతో స్టార్ట్ అయిన ఈ కథ, ఆ శరీరం ఎవరిది, అది ఎవరు, ఎక్కడుంటాడు, అతని గురించి తెలుసుకునే క్రమంలో మొత్తం కథ అంతా ఉంటుందన్నమాట. అలా ఇద్దరు పోలీస్ అధికారులు ఆ తల ఎవరిదని తెలుసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. ఆ తల ఎవరిదని తెలుసుకునే క్రమంలో కథ అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. మీరైతే చాలా బాగా ఎంగేజ్ అవుతుందండి సినిమా చూస్తూ ఉంటే, అంత బాగుంటుంది అనమాట. ఇది మన విజయ్ సేతుపతి గారే ఓన్ ప్రొడక్షన్లో తెరకెక్కించారనమాట. అలాగే ఈ సినిమాను డైరెక్ట్ చేసిన మణికందన్ అలాగే అజిత్ కుమార్లు ఇద్దరు డైరెక్ట్ చేశారనమాట. చాలా బాగా చేశారండి. క్లీన్గా ఉంటుంది స్టోరీ మొత్తం. చాలా బాగా అర్థమవుతుంది కూడా. ఇంకోటి ఏంటంటే యాంబియన్స్ అనమాట. సినిమాలో యాంబియన్స్, ఆ పిక్చరైజేషన్ ఏదైతే ఉందో చాలా బాగుంటాయి అనమాట. రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. అరే మనం ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం అనమాట. అంత రియలిస్టిక్గా ఉంటుంది. మీకైతే బెస్ట్ చాయిస్ అండి. ఓటీటీలో ఏ సినిమా చూద్దామని ఆలోచించే వాళ్ళకు వెంటనే హాట్స్టార్ ఓపెన్ చేసి ముత్తు అలియాస్ కాటన్ ఉంటుంది, వెంటనే ఓపెన్ చేసి చూసేయండి. 10 ఎపిసోడ్స్. మీరు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 10 ఎపిసోడ్స్ అయిపోయినంత వరకు ఖచ్చితంగా కూర్చొని చూసేస్తారండి. అంత బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకేమనిపించిందో సిరీస్ చూసిన తర్వాత మళ్ళీ వీడియో కింద కామెంట్ చేయండి. అప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.